హాయ్ ఎవ్రీవన్, నేను మీ జాఫర్. ఈరోజు మనము తెలుగుకు సంబంధించినటువంటి ధ్వన్యుత్పత్తి స్థానాల గురించి తెలుసుకుందాము. తెలుసుకునే ముందు ఒక పద్యం మీకోసం. మదినొకని వలచియుండగా మది చెడి యొక్క క్రూర విడ్డు మానక తిరుగన్, పొది చిలుక పిల్లి పట్టిన చదువునేయా పంజరమున జగతిని సుమతి. ఇది చాలా చక్కటి పద్యము. ఈ పద్యము స్త్రీ యొక్క మనస్తత్వాన్ని తెలియజేస్తూ ఉంటుంది. దీన్ని బద్దెన గారు రాశారు. అయితే దీని యొక్క భావం మీకు ఒకవేళ తెలిస్తే కామెంట్ చేయండి, నేను తర్వాత దీని యొక్క భావం గురించి మనం మాట్లాడుకుందాము. అయితే ఇప్పుడు మనము ధ్వని అంటే ఏందో తెలుసుకుందాం. ఓకే, ధ్వని. ఇప్పుడు నేను మాట్లాడినటువంటి మాటలు కానివ్వండి, నేను పాడినటువంటి పద్యాలు ఎక్కడి నుండి వచ్చినాయన్నా వాగేంద్రియం నుండి వచ్చినాయి. అంటే మన మానవ వాగేంద్రియం నుండి పుట్టినటువంటి ప్రతి శబ్దాన్ని ధ్వని అంటాం మనం. ఓకేనా? మానవ వాగేంద్రియం నుండి పుట్టినటువంటి ప్రతి శబ్దాన్ని ధ్వని అనడం జరుగుతుంది, ధ్వని అంటాం. ఓకేనా? రైట్. కానీ ధ్వని యొక్క పుట్టుక ఎక్కడన్నా? ధ్వని యొక్క పుట్టుక, రైట్, ధ్వని యొక్క పుట్టుక నాభి. ఎక్కడ? నాభి. ధ్వని యొక్క పుట్టుక నాభి. ఈ నాభి యందు పుట్టినటువంటి ధ్వని, ఈ నాభి, ఇక్కడ నాభి యందు పుట్టినటువంటి ధ్వని ఏమవుతుందంటే మన ముఖయంత్ర అవయవంలోని భాగాల ద్వారా బయటికి విడుదలవుతూ ఉంటుంది. ఓకే, అర్థమైందా? నాభి యందు పుట్టినటువంటి ధ్వని ముఖయంత్ర అవయవంలోని భాగాల ద్వారా బయటికి విడుదలవుతుంది. రైట్. ధ్వని యొక్క పుట్టుక నాభి, గుర్తుపెట్టుకున్నాను. అయితే మనకు ఇక్కడ ఇంకోటి ఏంటంటే నాన్న, ధ్వని మనకు రెండు రకాలు ఉంటుంది ప్రధానంగా. ఎన్ని రకాలు? రెండు. ఆ రెండు రకాలు ఏంటో చూద్దాం. ఒకటి అర్థవంతమైన ధ్వని, రెండు అర్ధరహితమైన ధ్వని. అర్థవంతమైన ధ్వని, అర్ధరహితమైన ధ్వని. ఒకసారి నేను ఎగ్జాంపుల్ ఇస్తా చూడండి. అర్థవంతమైన ధ్వనికి ఎగ్జాంపుల్, ప్రియా. అర్థం ఉంది కదా, పేరు ఇది. ఓకే. చిలుక, ఇది కూడా ఒక పేరు, పక్షి పేరు. ఓకే. ఇక అర్ధరహితం అంటే దీన్ని తిప్పిరాయండి. అర్ధరహితమైన జప్రి ఏమైనా ఉందా? అర్థం ఉందా దీనికి? లేదు. కలుచి అర్థం ఉందా? లేదు. సో ఈ విధమైన అర్థవంతమైన అర్ధరహితమైన ధ్వనులు రెండు రకాలుగా ఉంటాయి. కానీ మనకు అర్థవంతమైన ధ్వనులను మాత్రమే భాష అంటాం నాన్న. ఓకేనా? ఏమంటాం? అర్థవంతమైన ధ్వనులకు మాత్రమే భాష అంటాము, గుర్తుపెట్టుకోవాలి. అర్థవంతమైన ధ్వనులను మాత్రమే భాష అంటాం, కానీ అర్ధరహితమైన ధ్వనులను భాష అనము. ఎందుకు? అర్ధరహితమైన ధ్వనులు ఎప్పటికీ శబ్దాలాగానే మిగిలిపోతాయండి. ఓకేనా? చిన్న చూడండి, అర్ధరహితమైన ధ్వనులు ఎప్పటికీ శబ్దాల్లాగా, చప్పుడుల్లాగా మిగిలిపోతాయి. శబ్దాల్లాగా లేదా చప్పుళ్ళు. ఓకే, చప్పుడు. ఓకే. ఈ అర్ధరహితమైన ధ్వనులు చూడండి అన్న, ఇక్కడికి వెళ్ళి ప్రశ్న ఏ విధంగా వస్తుందో ఒకసారి చూద్దాం. ఒకసారి చెప్తున్నా నేను, అర్ధవంతమైన ధ్వనులను మాత్రమే భాష అంటాము. అర్ధరహితమైన ధ్వనులు ఎప్పటికీ చెప్పులలాగా, శబ్దాల్లాగా మిగిలిపోతాయి. ఇక్కడ మనకు ప్రశ్న ఏ విధంగా అడుగుతాడో చూద్దాం. ఒకసారి చూడండి, ఆన్సర్ చేయండి. నేను ప్రశ్న రాస్తా ఒకసారి. క్రింది వాణిలో సరైనవి, క్రింది వాణిలో సరి అయినవి. ఓకే. స్టేట్మెంట్ 1, భాష అంతా ధ్వని అవుతుంది. సెకండా, ధ్వని అంతా భాష కాదు. ఓకే. ఆప్షన్ 1 ఫస్టా, సెకండా? ఆప్షన్ 2 ఫస్టా? ఆప్షన్ 3 సెకండా? ఆప్షన్ 4 ఏది కాదు. రైట్. సరైన సమాధానాన్ని చిన్న మీరు కామెంట్ చేయండి, సరైన సమాధానం ఏదైద్దో. ఓకే, నేను చెప్తా. స్టేట్మెంట్ చదువుదాం ఫస్ట్. భాష అంతా ధ్వని అవుతుంది. మనకు ఫస్ట్ ప్రశ్న సరైనవి కదా. భాష అంతా ధ్వని అవుతుంది, కరెక్టే కదా అన్న. అర్థవంతమైన ధ్వనులను ఏమని అన్నాం మనము? అర్థవంతమైన ధ్వనులను మాత్రమే భాష అని అంటాం. సో భాష అంతా ఏమవుతుంది? ధ్వని అవుతుంది, కరెక్టే. ధ్వని అంతా భాష కాదు, ఇది కరెక్టే. ధ్వని అంతా భాష ఎట్లా అవుతుంది? అర్ధరహితమైన ధ్వని భాష అవుతుందా? కాదు కదా. అర్థవంతమైనది మాత్రమే, అర్థవంతమైన ధ్వని మాత్రమే భాష.
కానీ అర్ధరహితం అనేది భాష కాదు కదా. సో రెండు స్టేట్మెంట్లు సరైనవే కాబట్టి మనకు మొదటి ఆప్షన్ రైట్ ఆన్సర్, ఇది రైట్ ఆన్సర్. సో గుర్తుపెట్టుకోండి నాన్న, ఇది నోట్ నాన్న, ఇది ఇక్కడ నుండే ప్రశ్న మనకు వచ్చే అవకాశాలు ఉంటాయి, ఈ విధంగా అడిగే అవకాశం ఉంటుంది. చూడండి, భాష అంతా ధ్వని అవుతుంది, కరెక్టే. ధ్వని అంతా భాష కాదు, అది కూడా కరెక్టే. ఈ రెండు స్టేట్మెంట్లు సరైనవే, గుర్తుపెట్టుకున్నానా. మరొకసారి చెప్తున్నా, ధ్వని అనగా మానవ వాగేంద్రియం నుండి పుట్టే ప్రతి శబ్దాన్ని ధ్వని అంటాం నాన్న. ధ్వని యొక్క పుట్టుక నాభి, నాభి. ఈ నాభి యందు పుట్టినటువంటి ధ్వని ముఖయంత్ర అవయవాల ద్వారా బయటికి విడుదలవుతుంది. అయితే మనకు ధ్వని రెండు రకాలు, అర్థవంతమైనవి, అర్ధరహితమైనవి. అర్థవంతమైన ధ్వనిని మాత్రమే భాష అంటాము, అర్ధరహితమైన ధ్వని ఎప్పటికీ చప్పుల్లాగా మిగిలిపోతుంది. సో ఇంకోటి ఏంటంటే, భాష అంతా ధ్వని అవుతుంది కానీ ధ్వని అంతా భాష కాదు. ఇది మనకు ధ్వనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్న. ఓకేనా, మనము నెక్స్ట్ వర్ణం గురించి తెలుసుకుందాము. వర్ణం అంటే మనకు తెలిసినటువంటి, మీకు తెలిసినటువంటి అర్థాలు ఏంటి నాన్న? రంగు, జాతి అనేటివి వర్ణంకి అర్థాలుగా చెప్పుకుంటాం మనం. కానీ వర్ణం అనగా నిర్వచనం ఏంటంటే, అర్ధభేదక శక్తి కలిగిన కనిష్ట ధ్వని రూపానికే వర్ణము అని అంటాం నాన్న. చూడండి, అర్ధభేదక శక్తి కలిగిన కనిష్ట ధ్వని రూపానికే వర్ణము అని పేరు. ఓకేనా, అర్ధభేదక శక్తి కలిగిన కనిష్ట ధ్వని రూపానికే వర్ణము అంటాము. రైట్. అయితే సార్, వర్ణము అంటే అర్ధభేదక శక్తి అంటే ఏంటి సార్ అంటే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, మనకు క్లియర్ అయిపోద్ది. చూద్దాం ఒక ఎగ్జాంపుల్. రాధా, బాధ. చూడండి అన్న, ఈ రెండు వేర్వేరు అర్థాలు కదా ఉన్నాయి కదా. రాధ అంటే పేరు, బాధ అంటే అనుభూతి, ఫీలింగ్, అది ఒకటే ఫీలింగ్, బాధ అనేది. ఓకే, ఈ రెండు వేర్వేరు అర్థాలు. అర్ధభేదక శక్తి ఉంది కదా రెండింటికి, ఉంది, అర్ధభేదక శక్తి ఉంది. చూద్దాం నెక్స్ట్ కనిష్ట ధ్వని రూపాన్ని తెలుసుకుందామా. వీటిని మనం విడగొడదాం నాన్న. ఇర్ ప్లస్ ఆ ప్లస్ ఇద్ ప్లస్ ఆ. బాధని కూడా విడగొట్టండి. ఇబ్బు ప్లస్ ఆ ప్లస్ ఇద్ ప్లస్ ఆ. ఓకే, ఇక్కడ ఇర్ అనే వర్ణం ఎట్లా మారింది? ఇబ్బుగా మారింది. మారడం ద్వారా అర్థం మారిందా లేదా? ఇర్ అనే ఒక వర్ణము ఉబ్బుగా మారడం ద్వారా అర్థం మారింది. అర్ధభేదక శక్తి కలిగి కనిష్ట ధ్వని రూపాలు ఉన్నటువంటి వాటినే వర్ణాలు అంటాం మనం. ఓకేనా, అర్ధభేదక శక్తి కలిగినటువంటి కనిష్ట ధ్వని రూపాన్ని వర్ణము అంటాము. ఓకే, అర్ధభేదక శక్తి ఉంది దీంట్లో, కనిష్ట ధ్వని రూపం ఉంది. ఈ కనిష్ట ధ్వని రూపాన్ని మనం వర్ణము అంటున్నాం. ఇది నిర్వచనం నాన్న. మనకు ఒక్కొక్కసారి వర్ణం అంటే ప్రీవియస్ డిఎస్సిలో టెట్లలో మనకు వర్ణం అనగా అని నిర్వచనం అడిగాను నాన్న. వర్ణం అంటే అర్ధభేదక శక్తి కలిగిన కనిష్ట ధ్వని రూపానికే వర్ణము అంటారు అని గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా దీన్ని మనము ఐడెంటిఫై చేస్తాం. అయితే మనం వర్ణము కనుగొనడానికి ఉపయోగించినటువంటి కనీస పద సముదాయాన్ని, ఈ కనీస పద సముదాయం ఉంది కదా, ఈ కనీస పద సముదాయాన్ని కనిష్ట భేదక పదయుగ్మం అంటాం నాన్న. ఏమంటాం? కనిష్ట భేదక పదయుగ్మం అంటాం. కనిష్ట భేదక పదయుగ్మం అని అంటాము. బిట్ అడగొచ్చు నాకు. ఎట్లా అంటే, వర్ణాన్ని కనుగొనడానికి కావలసినటువంటి కనీస పద సముదాయాన్ని కనిష్ట భేదక పదయుగ్మం అని అంటాం. ఓకే, రైట్. నెక్స్ట్ నాన్న మనకు చూడండి, దీంట్లో మనకు ప్రశ్నలు ఏ విధంగా అడగొచ్చు అంటే, ఏకవర్ణక భేదం అంటే ఏంటి? ఏకవర్ణక భేదం, అనేక వర్ణక భేదాలు, ద్వివర్ణక భేదము అని అడగొచ్చు. చూద్దాం. ఏకవర్ణక భేదం అంటే ఏంటి? ఏకవర్ణక భేదం అంటే ఒక వర్ణం మారి అర్థం మారితే దాన్ని ఏకైక వర్ణక భేదము అంటాం. చూడండి, ఇక్కడ రాధా బాధలో ఒకే వర్ణం మారి ఇర్ర అనేది ఇబ్బుగా మారడం వల్ల అర్థం అనేది మారింది కాబట్టి దీన్ని ఏకైక వర్ణక భేదం అని అంటాం. అనేక వర్ణక భేదం ఉంటుంది. అనేక వర్ణక భేదము అంటే చూడండి ఒక ఎగ్జాంపుల్, కోక, పేక. వీటిని ఇడకూడదాం. ప్లస్ ఓ ప్లస్ ప్లస్ ఆ, ఇప్పు ప్లస్ ఏ ప్లస్ ఇక్కు ప్లస్ ఆ. చూడండి, ఇక్కడ రెండు వర్ణాలు మారి అర్థం వాడితే దాని అనేక వర్ణక భేదం అంటాం. ఇక్కడ రెండు వర్ణాలు మారినాయి చూడండి, ఇక్కు ప్లస్ ఓ, ఇక్కడ ఉప్పు ప్లస్ ఏ, రెండు వేరు.
ఇదొకటి మారింది, ఇది మారింది, ఇది కూడా మారింది, ఇది కూడా మారింది. సో 2 వర్ణాలు మారినాయి కాబట్టి దీన్ని అనేక వర్ణక భేదం అనొచ్చు, ద్వివర్ణక భేదం అని కూడా అనొచ్చు. 2 లేదా అంతకంటే ఎక్కువ వర్ణాలు మారి అర్థాలు మారితే దాన్ని అనేక వర్ణక భేదము అని అనడం జరుగుతుంది. ఇది అనేక వర్ణం గురించి సంబంధించిన సమాచారం. ఏకవర్ణం అంటే ఏంటి, అనేక వర్ణాలు అంటే ఏందో తెలుసుకున్నాం కదా. అయితే మనకు ఇంకోటి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వర్ణానికి సంబంధించి వర్ణంలో పొల్లు హల్లులే కాక అచ్చులు కూడా వర్ణ ధర్మాన్ని కలిగి ఉంటాయి నాన్న. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. ఇక్కడ దీన్ని విడగొడతా చూడండి. ఉచ్ ప్లస్ ఆ ప్లస్ ఉఫ్ ప్లస్ ఆ ప్లస్ ఇర్. దీంట్లో వర్ణాలు ఎన్ని అన్నప్పుడు 5 అని చెప్పాలి. ఓన్లీ పొల్లు హల్లులనే కౌంట్ చేస్తే తప్పు అవుతుంది. ఎందుకు, మనం ఇంతకుముందే స్టేట్మెంట్ ఇచ్చుకున్నాం. ఏమని, పొల్లు హల్లులకే కాకుండా అచ్చులకు కూడా వర్ణధర్మం కలిగి ఉంటుంది. అచ్చులు కూడా వర్ణధర్మాన్ని కలిగి ఉంటాయి. అందుకే దీంట్లో వర్ణాలు ఎన్ని అవుతాయి నాన్న, 5 అవుతాయి. మన ఈ ఆలు యా కానివ్వండి, వేరే అచ్చులు కానివ్వండి, అవి వర్ణాలుగానే పరిగణించాలి. వర్ణాలు కాదు అని వదిలేస్తే తప్పు చేసినట్టు అవుతుంది. సో తెలుగు భాషలో పొల్లు హల్లులకే కాకుండా అచ్చులు కూడా వర్ణధర్మాన్ని కలిగి ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అర్థమైందా? రైట్. నెక్స్ట్ నాన్న సవర్ణం. సవర్ణము అంటే అర్ధభేదక శక్తి లేని కనిష్ట ధ్వని రూపాన్ని సవర్ణం అంటాం. అర్ధభేదక శక్తి లేనటువంటి దాన్ని సవర్ణము అంటాం. అర్ధభేదక శక్తి లేనటువంటి ధ్వని రూపానికే సవర్ణము అంటాం. సవర్ణం అంటే ఎగ్జాంపుల్ చూద్దాం కొన్ని. చిత్తము, సిత్తము. అర్థం మారదు, అర్ధభేదం ఏమీ ఉండదు. చిత్తము, సిత్తము. లేదు, నేదు. 2 అర్థాలు వేరు కాదు. అర్థంలో ఎలాంటి భేదము ఉండదు సవర్ణంలో. ఓకేనా. సవర్ణం అంటే అర్ధభేదక శక్తి లేనటువంటి ధ్వని రూపాన్నే మనము సవర్ణము అంటాము. రైట్. నెక్స్ట్ అక్షరం. నెక్స్ట్ ఏంటన్నా, అక్షరం. అక్షరం అంటే మీ అందరికి తెలిసినటువంటిది. అక్షరము అంటే నాశనం లేనిది అని చెప్పుకుంటూ ఉంటాం. సో అక్షరము అనేది మొట్టమొదటిసారిగా మనకు ఋగ్వేదంలో కనిపించిందన్న. ఎక్కడ? ఋగ్వేదంలో అక్షరం గురించి మొట్టమొదటిసారిగా ప్రస్తావన మనకు ఋగ్వేదంలో కనిపిస్తూ ఉంటుంది. ఈ అక్షరము అనేది నక్షరహ అనే సంస్కృత శబ్దం నుండి పుట్టింది. ఎక్కడి నుండి పుట్టిందన్న? నక్షరహ సంస్కృత శబ్దం నుండి పుట్టిందే అక్షరం. సో మనకు నక్షరహ అంటే క్షర అంటే నాశనము, క్షర అంటే నాశనము అని అర్థం. నా అంటే పొందనిది. సో మనకు అక్షరం అంటే నిర్వచనం ఏమిటి? నాశనం పొందనిది అక్షరం. ఓకేనా. అక్షరం అనేది మొదటిసారి ప్రస్తావన ఎక్కడ ఉండే? ఋగ్వేదంలో ఉండే. మనకు అక్షరం అనేది నక్షరహ అనే సంస్కృత శబ్దం నుండి పుట్టింది. నక్షరహ అంటే క్షర అంటే నాశనము, నా అంటే పొందనిది, అంటే నాశనం పొందనిది అక్షరము. ఓకే, గుర్తుపెట్టుకున్నాను. నెక్స్ట్ మనకు ఈ అక్షరం అనేది మనం మాట్లాడుతున్నటువంటి ధ్వనులకు మనం ఏర్పరచుకున్న గుర్తులు లేదా సంకేతాలను కూడా అక్షరము అని కూడా అంటాం. మనం ఏవైతే మాటలు మాట్లాడుతున్నామో వాటికి మనం ఏర్పరచుకున్నటువంటి సంకేతాలనే అక్షరం అని కూడా అంటాము. ఇంకో నిర్వచనం చూడండి అన్న. అక్షరానికి ఇంకో నిర్వచనం. నాని విడగొడితే ఇన్ ప్లసా, గాని ఇగ్గు ప్లసా, కాని విడగొడితే ఇక్ ప్లసా. చూడండి, ప్రతి వర్ణము అచ్చును కలిగి ఉంది. అర్థమవుతుందా? అచ్చును కలిగినటువంటి ప్రతి వర్ణాన్ని అక్షరము అంటాం నాన్న. అర్థమైంది? ఇంకో నిర్వచనం, అచ్చును కలిగినటువంటి ప్రతి వర్ణాన్ని అక్షరము అంటాం. ఇది అక్షరానికి ఇంకో నిర్వచనం. చూడండి, ఈ నాలో ఉన్కి ఆ అచ్చి వాలింది. ఇక్కడ పైన ఉన్ అనే వర్ణం దగ్గర ఆ అచ్చి వాలడం ద్వారా ఏమైంది? నా అయింది. ఓకేనా. ఇక్కడ గా దగ్గర ఇగ్ అనే వర్ణానికి ఆ అచ్చి వాలింది కాబట్టి గా అయింది. సో ఖచ్చితంగా ప్రతి వర్ణానికి అచ్చు కలిగి ఉంటుంది. అర్థమైందా? అచ్చు కలిగినటువంటి ప్రతి వర్ణాన్ని అక్షరము అంటాము. ఓకే, ఇది
అక్షరానికి సంబంధించిన నిర్వచనాలు. నిర్వచనం అన్న అక్షరం అంటే నాశనం పొందనిది. ఇది నక్షరః అనే సంస్కృత శబ్దం నుండి వచ్చింది. దీని ప్రస్తావన మొట్టమొదటిసారిగా ఋగ్వేదంలో ఉంది. తర్వాత అక్షరం అంటే మనం మాట్లాడే ధ్వనులకు మనం ఏర్పరచుకున్న సంకేతాలను కూడా అక్షరము అంటాము. నెక్స్ట్ ఏంటంటే నాన్న అచ్చు కలిగినటువంటి ప్రతి వర్ణాన్ని కూడా అక్షరం అని కూడా అంటాము.